ఈ క్లాస్‌లో మనం 3 టాపిక్స్ కవర్ చేయబోతున్నాము. దాంట్లో ఫస్ట్ టాపిక్ వచ్చేసరికి గేట్‌వే ఆఫ్ టాలీ. దాని గురించి తెలుసుకుంటాము. తర్వాత సెకండ్ టాపిక్ వచ్చేసరికి లిస్ట్ ఆఫ్ అకౌంట్స్. దాన్నే మనం చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అని కూడా అనొచ్చు. దాన్నే లిస్ట్ ఆఫ్ గ్రూప్స్ అని కూడా అంటాడు. ఓకే. సో, అవి ఏమేమి ఉంటాయనేది నేర్చుకుందాం. తర్వాత ఈ క్లాస్‌లో లాస్ట్ టాపిక్ వచ్చేసరికి టాలీ సాఫ్ట్‌వేర్‌లో గ్రూప్స్ ఏ విధంగా క్రియేట్ చేయాలి? తర్వాత ఏ విధంగా ఆల్టర్ చేయాలి? ఏ విధంగా డిలీట్ చేయాలి? ఓకే. సో, ఈ 3 టాపిక్స్ ఇవాల్టి క్లాస్‌లో మనం కవర్ చేద్దాం. సో, ఫస్ట్ టాపిక్ ఏం చెప్పుకున్నాం? గేట్‌వే ఆఫ్ టాలీ. సో, చూడండి ఇక్కడ. గేట్‌వే ఆఫ్ టాలీ ఈస్ ద స్క్రీన్ దట్ అపియర్స్ ఆన్ సెలెక్టింగ్ ఏ కంపెనీ. గేట్‌వే ఆఫ్ టాలీ అనేది ఎప్పుడు కనబడుతుందంట మనకి? కంపెనీని మనం సెలెక్ట్ చేసుకున్నప్పుడు. ఓకే. మనం టాలీ సాఫ్ట్‌వేర్‌లో నంబర్ ఆఫ్ కంపెనీస్‌ని క్రియేట్ చేయొచ్చు. వాటికి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అన్నీ రికార్డ్ చేయొచ్చు. ఓకేనా? ఆ నంబర్ ఆఫ్ కంపెనీస్‌లో ఏదైనా ఒక కంపెనీని మనం సెలెక్ట్ చేసుకున్నప్పుడు దానికి సంబంధించిన గేట్‌వే ఆఫ్ టాలీ అనేది కనబడుతుంది మనకి. ద గేట్‌వే ఆఫ్ టాలీ మెను డిఫర్స్ బేస్డ్ ఆన్ ద టైప్ ఆఫ్ కంపెనీ సెలెక్టెడ్. అన్ని కంపెనీలకి ఒకే రకమైన గేట్‌వే ఆఫ్ టాలీ అనేది కనబడదు. ఓకే. ఒక కంపెనీకి సంబంధించి గేట్‌వే ఆఫ్ టాలీలో ఉండే మెను ఒక రకంగా ఉండొచ్చు. ఇంకో కంపెనీకి సంబంధించి గేట్‌వే ఆఫ్ టాలీకి సంబంధించిన మెను ఇంకో రకంగా ఉండొచ్చు. ఎందుకు వేరు వేరే ఉంటుందంటే, మనం కంపెనీని క్రియేట్ చేసేటప్పుడు కొన్ని కంపెనీస్‌కేమో అకౌంట్స్ ఓన్లీ అని సెలెక్ట్ చేసుకుంటాం. కొన్ని కంపెనీస్‌కేమో అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ అని సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే. అకౌంట్స్ ఓన్లీ అని సెలెక్ట్ చేసుకున్న కంపెనీస్‌కి ఒక రకమైన గేట్‌వే ఆఫ్ టాలీ ఉంటుంది. అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ అని సెలెక్ట్ చేసుకున్న కంపెనీకి ఇంకొక రకమైన గేట్‌వే ఆఫ్ టాలీ అనేది ఉంటుంది. ఓకే. మనం టాలీ సాఫ్ట్‌వేర్‌ని ఓపెన్ చేసినప్పుడు వాటి మధ్య డిఫరెన్స్ ఏమేం తేడాలు ఉంటాయనేది చూద్దాం. The gateway of tally screen is separated into two sections, main area and the button bar. ఓకే. సో, మనం టాలీ సాఫ్ట్‌వేర్‌ని ఓపెన్ చేద్దాం. సో, ఇక్కడ టాలీ ERP9 అనే సాఫ్ట్‌వేర్‌ని ఓపెన్ చేస్తున్నాను. సో, ఇక్కడ వర్క్ ఇన్ ఎడ్యుకేషనల్ మోడ్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ సింగిల్ యూజర్ అనేది కూడా సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే. ఇక్కడ చూసారా? గేట్‌వే ఆఫ్ టాలీ అనేది కనబడింది మనకి. ఓకే. ఎందుకు కనబడింది? ఇక్కడ ఒక కంపెనీ అనేది సెలెక్ట్ అయ్యి ఉంది. ఏం కంపెనీ? బీకే జ్యువెలర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ సెలెక్ట్ అయ్యి ఉంది. కాబట్టి మనకు డైరెక్ట్‌గా గేట్‌వే ఆఫ్ టాలీ అనేది వచ్చింది. ఓకే. సపోజ్ కంపెనీ ఇన్ఫో అనే స్క్రీన్ ఉందనుకోండి ఇక్కడ. కంపెనీ ఇన్ఫోలో మనం సెలెక్ట్ కంపెనీ ఒక కంపెనీని సెలెక్ట్ చేద్దాం అనుకుంటున్నాం. ఓకే. ఈ కంపెనీస్ అన్నిటిని మనం ఈ టాలీ సాఫ్ట్‌వేర్ ఉపయోగించి క్రియేట్ చేసాం. దాంట్లో సుధీర్ టాయ్స్ అండ్ గిఫ్ట్స్ అనే కంపెనీ సెలెక్ట్ చేసాం. ఓకే. కంపెనీ సెలెక్ట్ చేయంగానే ఇక్కడ మనకి గేట్‌వే ఆఫ్ టాలీ అనేది వచ్చింది చూసారా పైన? దాని లోపల కంపెనీ ఇన్ఫో అనేది ఉంది. ఓకే. సో, గేట్‌వే ఆఫ్ టాలీ అనేది ఇక్కడ క్లిక్ చేసినా కనబడుతుంది. లేకపోతే ఈ కంపెనీ ఇన్ఫో దగ్గర ఇక్కడ ఎస్కేప్ కీబోర్డ్ మీద ఎస్కేప్ అనేది ప్రెస్ చేసినా కూడా గేట్‌వే ఆఫ్ టాలీ అనేది వస్తుంది. ఓకే. సుధీర్ టాయ్స్ అండ్ గిఫ్ట్స్ అనే కంపెనీ సెలెక్ట్ అయ్యి ఉంది. ఇక్కడ మనకి చూసారా గేట్‌వే ఆఫ్ టాలీలో ఇన్వెంటరీ ఇన్ఫో అనే ఆప్షన్ వచ్చింది. ఓకే. ఇన్వెంటరీ ఇన్ఫో అనే ఆప్షన్ ఎప్పుడొస్తుంది అంటే, తర్వాత ఇక్కడ ఇన్వెంటరీ వోచర్స్ అని కూడా వచ్చింది ఆప్షన్. ఈ ఆప్షన్స్ మనకి ఎప్పుడొస్తాయంటే, సుధీర్ టాయ్స్ అండ్ గిఫ్ట్స్ అనే కంపెనీ మనం క్రియేట్ చేసేటప్పుడు, అకౌంట్స్ ఓన్లీ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోకుండా, అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ అనే ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకున్నాం. అందుకోసమనే మనకిక్కడ ఇన్వెంటరీ ఇన్ఫో అనేది, ఇన్వెంటరీ వోచర్స్ అనే ఆప్షన్స్ వచ్చాయి. ఈ గేట్‌వే ఆఫ్ టాలీలో. సపోజ్ బీకే జ్యువెలర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ సెలెక్ట్ చేసుకున్నా ఇక్కడ. ఇక్కడ కూడా మనకేమొచ్చాయి? ఇన్వెంటరీ ఇన్ఫో, ఇన్వెంటరీ వోచర్స్ ఆప్షన్స్ వచ్చాయా? రాలేదు. ఓకేనా? ఇవి హైడ్ అయినాయి చూసారా? ఇన్వెంటరీ ఇన్ఫో అనేది, ఇన్వెంటరీ వోచర్స్ అనేవి డిజేబుల్ అయినాయి. ఎందుకని?
ఎందుకంటే బీకే జ్యువెలర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీని మనం క్రియేట్ చేసేటప్పుడు అకౌంట్స్ ఓన్లీ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకున్నాము. అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోలేదు. కాబట్టి ఈ 2 ఆప్షన్స్ మనకి రాలేదు. దేంట్లో బీకే జ్యువెలర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి సంబంధించిన గేట్‌వే ఆఫ్ టాలీలో. అందుకోసమనే మనకిక్కడ ఏం చెప్పాడంటే ద గేట్‌వే ఆఫ్ టాలీ మెను డిఫర్స్ బేస్డ్ ఆన్ ద టైప్ ఆఫ్ కంపెనీ సెలెక్టెడ్. నువ్వు ఏదైతే కంపెనీని సెలెక్ట్ చేసుకున్నావో దాన్ని బేస్ చేసుకొని గేట్‌వే ఆఫ్ టాలీ అనేది డిఫర్ అవుతుంది. అంటే ఒక్కో కంపెనీకి సంబంధించి ఒక్కో రకంగా వస్తుంది అనేసి చెప్తున్నాడనమాట. ఓకే. దీంట్లో చూడండి సెపరేటెడ్ ఇంటూ 2 సెక్షన్స్. ఒకటేంటి మెయిన్ ఏరియా అండ్ ద బటన్ బార్. ఓకే. మెయిన్ ఏరియాలో ఏముంటదో చూడండి. The left side of the main area gives information on current period, current date, list of selected companies. Okay, left side. ఇది మొత్తం మెయిన్ ఏరియానే. గేట్‌వే ఆఫ్ టాలీ అని ఇక్కడ హెడ్డింగ్ కనబడుతుంది కదా! సో, ఈ స్క్రీన్ మొత్తం కూడా మెయిన్ ఏరియానే. గేట్‌వే ఆఫ్ టాలీకి ఏమి ఇచ్చాడు ఇక్కడ Ctrl+M అని షార్ట్ కట్ ఇచ్చాడు. ఓకే. సో, దీంట్లో ఏమేం కనబడతాయంట? లెఫ్ట్ సైడ్ కరెంట్ పీరియడ్, కరెంట్ డేట్, లిస్ట్ ఆఫ్ సెలెక్టెడ్ కంపెనీస్ కనబడుతుందో లేదో చూద్దాం. కరెంట్ పీరియడ్ ఇది, కరెంట్ డేట్ ఇది, లిస్ట్ ఆఫ్ సెలెక్టెడ్ కంపెనీస్ అనేది మనకి మెయిన్ ఏరియాలో లెఫ్ట్ సైడ్ కనబడుతున్నాయి. ఓకే. తర్వాత రైట్ సైడ్ ఆఫ్ మెయిన్ ఏరియా గివ్స్ ఇన్ఫర్మేషన్ ఆన్ అకౌంటింగ్ మాస్టర్స్, అకౌంటింగ్ ట్రాన్సాక్షన్స్ అండ్ రిపోర్ట్స్. సో, అవి కనబడుతున్నాయో లేదో చూద్దాం రైట్ సైడ్. ఓకే. ఇదిగో ఇది రైట్ సైడ్. ఓకే. ఈ రైట్ సైడ్‌లో ఏమేమి ఉన్నాయి మనకి? అకౌంటింగ్ వోచర్స్, ట్రాన్సాక్షన్స్ అనే దాంట్లో, మాస్టర్స్ అనే దాంట్లో అకౌంట్స్ ఇన్ఫర్మేషన్. తర్వాత రిపోర్ట్స్. రిపోర్ట్స్‌లో ఏంటంట? బ్యాలెన్స్ షీట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఎక్సెట్రా. ఓకే. చూసారా ఇక్కడ బ్యాలెన్స్ షీట్ అనేది కనబడుతుంది. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కనబడుతుంది. దీంట్లో రిపోర్ట్స్. ఓకే. ఇది ఎక్కడుంది? గేట్‌వే ఆఫ్ టాలీలో మెయిన్ ఏరియాలో రైట్ సైడ్ కనబడుతున్న ఆప్షన్స్ ఇవి. ఓకే. నెక్స్ట్ బటన్ బార్ ఉంటుందంట. బటన్ బార్ అనేది ఎక్కడ ఉంటుంది? రైట్ సైడ్. ఇది చూసారా? ఇది బటన్ బార్. ఇది మొత్తం బటన్ బార్. ఇక్కడ గ్రీన్ కలర్‌లో కనబడుతున్నాయి కదా! ఇది మొత్తం బటన్ బార్. ఓకే. బటన్ బార్‌లో చూడండి, ద బటన్ బార్ కంటైన్స్ 2 సెక్షన్స్. టాప్ బటన్ బార్, రైట్ సైడ్ బటన్ బార్. ఓకే. టాప్‌లో నీకు ఒకటి కనబడుతుందంట, రైట్ సైడ్ ఒకటి. టాప్ అంటే ఇది. ఈ గేట్‌వే ఆఫ్ టాలీ పైన ఇక్కడ కనబడుతుంది కదా! ఇదంతా టాప్ బటన్ బార్. ఓకే. దాంట్లో ఏముందో చూడండి, ప్రింట్, ఎక్స్‌పోర్ట్, ఈమెయిల్, అప్‌లోడ్, షాపు, లాంగ్వేజ్, కీబోర్డ్ ఈ ఆప్షన్స్ అన్నీ ఉన్నాయి చూసారా? ప్రింట్, ఎక్స్‌పోర్ట్, ఈమెయిల్, అప్‌లోడ్, షాప్, లాంగ్వేజ్, కీబోర్డ్. సో, ఈ ఆప్షన్స్ అన్నీ ఉన్నాయి. ఎక్కడ? టాప్ బటన్ బార్‌లో. నెక్స్ట్ రైట్ సైడ్ బటన్ బార్ ఉంది. రైట్ సైడ్ బటన్ బార్‌లో ఏమున్నాయి చూడండి, సెలెక్ట్ కంపెనీ, షట్ కంపెనీ, డేట్, పీరియడ్, కంపెనీ ఇన్ఫో. ఓకే. అవన్నీ రైట్ సైడ్ ఉన్నాయంట. చూద్దాం. ఓకే. సెలెక్ట్ కంపెనీ, షట్ కంపెనీ, డేట్, పీరియడ్, కంపెనీ, కంపెనీ ఇన్ఫో ఇవన్నీ కూడా మనకి రైట్ సైడ్ ఉన్నాయి. ఓకే. ఇది మొత్తం గేట్‌వే ఆఫ్ టాలీ అన్నమాట. సో, గేట్‌వే ఆఫ్ టాలీ అంటే మనం ఏమేమి రాయాల్సి ఉంటుంది? గేట్‌వే ఆఫ్ టాలీలో మెయిన్ ఏరియా ఉంటుంది. మెయిన్ ఏరియాలో లెఫ్ట్ సైడ్ ఏమో కరెంట్ పీరియడ్, కరెంట్ డేట్, లిస్ట్ ఆఫ్ సెలెక్టెడ్ కంపెనీస్ ఉంటుంది. రైట్ సైడ్ ఏమో అకౌంట్స్ ఇన్ఫో, అకౌంటింగ్ వోచర్స్, తర్వాత రిపోర్ట్స్‌లో బ్యాలెన్స్ షీట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అవి ఉంటాయి. ఓకే. తర్వాత టాప్ బటన్ బార్‌లో ప్రింట్, ఎక్స్‌పోర్ట్, ఈమెయిల్, అప్‌లోడ్ ఇవి ఉంటాయి. రైట్ సైడ్ బటన్ బార్‌లో సెలెక్ట్ కంపెనీ, షట్ కంపెనీ, డేట్, పీరియడ్, కంపెనీ, కంపెనీ ఇన్ఫో. ఓకే. సో, ఇవి వస్తాయన్నమాట. ఇది మొత్తం గేట్‌వే ఆఫ్ టాలీ. సో, అదే స్క్రీన్ ఇక్కడ ఇచ్చాను. ఓకే. నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి ఎక్స్‌ప్లెయిన్ అబౌట్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. వీటిని ఏమంటాడంటే లిస్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటాడు. వీటినే లిస్ట్ ఆఫ్ గ్రూప్స్ అని కూడా అంటాడు. ఎప్పుడైనా సరే మనం టాలీలో ఒక కంపెనీని క్రియేట్ చేసినప్పుడు టాలీ సాఫ్ట్‌వేర్ 28 గ్రూప్స్‌ని ప్రొవైడ్ చేస్తుంది. వాటితో పాటుగా 2 లెడ్జర్స్‌ని కూడా ప్రొవైడ్ చేస్తుంది. అవేంటనేది చూద్దాం. ఇన్ టాలీ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ కన్సిస్ట్స్ ఆఫ్ గ్రూప్స్ అండ్ లెడ్జర్స్.
Tally ERP9 provides a list of groups called predefined groups. ప్రీడిఫైన్డ్ అంటే ఏంటి, మనం టాలీ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసినప్పుడు వచ్చే గ్రూప్స్ అనమాట. ఓకే, మనం ఏం డిఫైన్ చేయట్లేదు, ఆల్రెడీ డిఫైన్ చేయబడి ఉన్నాయి, అందుకోసం ఏమన్నాడు, ప్రీడిఫైన్డ్ గ్రూప్స్ అనేసి అన్నాడు. నెక్స్ట్, ద యూజర్ కెన్ క్రియేట్ ఎనీ నెంబర్ ఆఫ్ ప్రైమరీ గ్రూప్స్ అండ్ సబ్ గ్రూప్స్ విచ్ ఆర్ అగైన్ గ్రూప్డ్ అండర్ ఏ ప్రైమరీ గ్రూప్ ఆర్ సబ్ గ్రూప్. ఓకే, ఈ 28 గ్రూప్స్లో మనకి కొన్ని ప్రైమరీ గ్రూప్స్ ఉంటాయి, కొన్ని సబ్ గ్రూప్స్ ఉంటాయి. ఒకవేళ ఇవి కాకుండా మనం వేరే గ్రూప్ కనుక క్రియేట్ చేద్దాం అనుకుంటే అవి ఎక్కడ పెట్టాలి, ఆల్రెడీ ఉన్న గ్రూప్స్కి అండర్ పెట్టాలన్నమాట, వాటి కింద మనం ఒక గ్రూప్ అనేది క్రియేట్ చేయొచ్చు. ఓకే, వెన్ వి క్రియేట్ ఏ కంపెనీ ఇన్ టాలీలో ఒక కంపెనీని క్రియేట్ చేసినప్పుడు టాలీ విల్ గివ్ యూ ఏ చార్ట్ ఆఫ్ అకౌంట్, ఒక చార్ట్ ఆఫ్ అకౌంట్ని మనకి ఇస్తుంది. దిస్ చార్ట్ ఆఫ్ అకౌంట్ కన్సిస్ట్ 30 ఐటమ్స్, 30 ఐటమ్స్ ఉంటాయంట. అవుట్ ఆఫ్ దీస్ 30 ఐటమ్స్ 28 ఆర్ గ్రూప్స్ అండ్ 2 లెడ్జర్స్. వాటిలో 28 ఏమో గ్రూప్స్, 2 ఏమో లెడ్జర్స్. చూస్ గేట్వే ఆఫ్ టాలీ, డిస్ప్లే లిస్ట్ ఆఫ్ అకౌంట్స్. ఓకే, చూద్దాం. గేట్వే ఆఫ్ టాలీలో డిస్ప్లే అనేది ఎక్కడ ఉందో చూడండి, ఇది కింద నుంచి రెండో ఆప్షన్, డిస్ప్లే అనేది సెలెక్ట్ చేసుకుంటున్నా. దాంట్లో ఏమన్నాడు, లిస్ట్ ఆఫ్ అకౌంట్స్ అనేది సెలెక్ట్ చేసుకున్నాడు. ఓకే, సో ఇవి వాడు ఇచ్చింది. ఓకే, బ్రాంచ్ డివిజన్స్, క్యాపిటల్ అకౌంట్, తర్వాత కరెంట్ అసెట్స్, తర్వాత కరెంట్ లైబిలిటీస్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, డైరెక్ట్ ఇన్కమ్స్, ఫిక్స్డ్ అసెట్స్. సో ఇచ్చినవన్నీ కూడా మెయిన్ గ్రూప్స్ అనమాట. వాటి పక్కన ఏవైతే ఇచ్చాడో, సపోజ్ ఇక్కడ చూడండి లోన్స్ లైబిలిటీ అని ఇచ్చాడు కదా, అది ఒక ప్రైమరీ గ్రూప్. దాని కింద ఇచ్చాడు చూడండి బ్యాంక్ ఓడి అకౌంట్, సెక్యూర్డ్ లోన్స్, అన్సెక్యూర్డ్ లోన్స్ అని ఇచ్చాడు కదా, ఆ మూడింటిని ఏమంటామంటే ఈ లోన్స్ అనే ప్రైమరీ గ్రూప్కి సంబంధించిన సబ్ గ్రూప్స్ అనేసి అంటాం అనమాట. ఓకే, తర్వాత ఇక్కడ చూడండి కరెంట్ లైబిలిటీస్ అని ఉంది కదా, అది మెయిన్ గ్రూప్. దానికి సంబంధించిన సబ్ గ్రూప్స్ ఏంటి, డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, ప్రొవిజన్స్, సన్రీ క్రెడిటార్స్ అనేవి సబ్ గ్రూప్స్ అనమాట. ఓకే, సో ఈ విధంగా ఉంటాయి చూడండి. దీస్ 28 గ్రూప్స్ ఆర్ ఇన్ 2 లెవెల్స్లో ఉంటాయంట. ద ఫస్ట్ లెవెల్ కన్సిస్ట్ ఆఫ్ 15 గ్రూప్స్. ఫస్ట్ లెవెల్లో ఉండేవి 15 గ్రూప్స్ ఉంటాయి, అవి ప్రైమరీ గ్రూప్స్ అనమాట. ద సెకండ్ లెవెల్ సబ్ గ్రూప్ ఆఫ్ ద ఫస్ట్ లెవెల్ కన్సిస్ట్ ఆఫ్ 13. సో సబ్ గ్రూప్స్ ఎన్ని ఉంటాయి, 13 ఉంటాయి. ప్రైమరీ గ్రూప్స్ ఎన్ని, 15 ఉంటాయి. సో టోటల్ ఎంత, 15 + 13 28 గ్రూప్స్. అంటే ఒక కంపెనీని మనం క్రియేట్ చేసినప్పుడు 28 గ్రూప్స్ని టాలీ ప్రొవైడ్ చేస్తుంది. ఫాలోయింగ్ ఈజ్ ద లిస్ట్ ఆఫ్ అకౌంట్స్ ఇన్ టాలీలో ఏమేమి ఉంటాయి అనేది ఇక్కడ ఇచ్చాను చూడండి. ఓకే, 15 ప్రైమరీ గ్రూప్స్ ఏంటంటే ఇందా చూసాం కదా, బ్రాంచ్ ఆర్ డివిజన్స్, క్యాపిటల్ అకౌంట్, కరెంట్ అసెట్స్, కరెంట్ లైబిలిటీస్, ఫిక్స్డ్ అసెట్స్, ఇన్వెస్ట్మెంట్స్, డైరెక్ట్ ఇన్కమ్స్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఓకే, అట్లా ఒక 15 ఉంటాయి మనకి, 15 ప్రైమరీ గ్రూప్స్. తర్వాత సబ్ గ్రూప్స్ ఏమేమి ఉంటాయి, సబ్ గ్రూప్స్ ఏమంటాయి, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్, క్యాష్ ఇన్ హ్యాండ్, స్టాక్ ఇన్ హ్యాండ్, బ్యాంక్ అకౌంట్స్, లోన్స్ అండ్ అడ్వాన్సెస్, డిపాజిట్స్, సన్రీ డెప్టార్స్, ఇవన్నీ కూడా సబ్ గ్రూప్స్ అనమాట. సబ్ గ్రూప్స్. ఓకే, ఏ సబ్ గ్రూప్ ఏ ప్రైమరీ గ్రూప్ కింద వస్తుంది అనేది మనం చూద్దాం ఇక్కడ. అవుట్ ఆఫ్ ద 15 primary groups, 9 primary groups appear in the balance sheet which are capital in nature, and 6 primary groups appear under profit and loss account. మొత్తం 15 ఉన్నాయి కదా, 15లో 9 ఏమో ఎక్కడ ఉంటాయంట, బ్యాలెన్స్ షీట్లో కనబడతాయంట. తర్వాత 6 ఏమో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో కనబడతాయి, which are revenue in nature. 13 subgroups are classified under 15 primary groups and they appear in the balance sheet. Subgroups అన్ని కూడా ఎక్కడ ఉంటాయంటే బ్యాలెన్స్ షీట్లో కనబడతాయి అనేసి చెప్తున్నాడు. ఓకే, సో ఈ 13 సబ్ గ్రూప్స్ ఏ ప్రైమరీ గ్రూప్ కింద వస్తాయో ఇక్కడ చూద్దాం. రిజర్వ్స్ అండ్ సర్ప్లస్, ఇదేమో క్యాపిటల్ అకౌంట్ అనే ప్రైమరీ గ్రూప్ కింద వస్తాయి. తర్వాత ఇక్కడ చూడండి క్యాష్ ఇన్ హ్యాండ్, బ్యాంక్ అకౌంట్స్, స్టాక్ ఇన్ హ్యాండ్, లోన్స్ అండ్ అడ్వాన్సెస్. ఓకే, తర్వాత డిపాజిట్స్, సన్రీ డెప్టార్స్. సన్రీ డెప్టార్స్ అంటే మనం ఇచ్చాం. ఓకే, మనం ఇచ్చాం కాబట్టి అవి నెల తర్వాత అయినా సంవత్సరం తర్వాత అయినా మనకు వచ్చేవే కాబట్టి దాన్ని కరెంట్ అసెట్స్ అనే గ్రూప్ కింద చూపిస్తాడు అనమాట. ఓకే, తర్వాత
మనం కట్టాల్సినవి. డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, ప్రొవిజన్స్, సన్రీ క్రెడిటర్స్. సన్రీ క్రెడిటర్స్ అంటే మనకు క్రెడిట్ ఇచ్చినోడు సన్రీ క్రెడిటర్ అంటే. ఓకే, వాడికి మనం ఎప్పటికైనా కట్టాల్సింది. అంటే మనం అప్పు ఉన్నాం కాబట్టి ఏం చూపిస్తున్నాడు, కరెంట్ లయబిలిటీస్ అనే ప్రైమరీ గ్రూప్ కింద చూపిస్తున్నాడు ఈ మూడింటిని. తర్వాత లోన్స్. లోన్స్ అనేది ఎట్లాగో లయబిలిటీసే. దాంట్లో బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ అకౌంట్, సెక్యూర్డ్ లోన్స్, అన్సెక్యూర్డ్ లోన్స్. ఓకే, ఇవన్నీ కూడా మనకి లోన్స్ అనే ప్రైమరీ గ్రూప్ కింద ఈ 3 సబ్ గ్రూప్స్ అనేవి ఉన్నాయనేసి చెప్తున్నాడు. అట్లా 13 సబ్ గ్రూప్స్ అనేవి, తర్వాత 15 ప్రైమరీ గ్రూప్స్, మొత్తం 28 గ్రూప్స్ అనేవి మనకి ఉంటాయి అన్నమాట. గ్రూప్స్ అనేవి మనం కంపెనీని క్రియేట్ చేసినప్పుడు టాలీ ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, అది సెకండ్ టాపిక్ అయిపోయింది వాళ్ళ క్లాస్లో. నెక్స్ట్ థర్డ్ అండ్ లాస్ట్ టాపిక్ ఏంటంటే గ్రూప్స్ ఏ విధంగా క్రియేట్ చేస్తాం. ఆల్రెడీ ఇచ్చిన గ్రూప్స్ కాకుండా మనం సెపరేట్గా గ్రూప్స్ అనేవి ఏ విధంగా క్రియేట్ చేయొచ్చు అనేది చూద్దాం. ఎక్స్ప్లెయిన్ ద ప్రాసెస్ టు క్రియేట్, ఆల్టర్ అండ్ డిలీట్ గ్రూప్స్ ఇన్ టాలీ. టాలీలో గ్రూప్స్ ఏ విధంగా క్రియేట్ చేస్తాం, దాంట్లో ఆ గ్రూప్ క్రియేట్ చేసేటప్పుడు ఇచ్చిన డేటాని ఏ విధంగా ఆల్టర్ చేస్తాం. ఆల్టర్ అంటే ఏంటి, చేంజ్ చేయటం. తర్వాత ఆ గ్రూప్ని ఏ విధంగా డిలీట్ చేస్తాం అనేది. గ్రూప్స్ ఇన్ టాలీ. గ్రూప్ help us to grouping and manage similar nature of ledgers. ఓకే, మనం మేనేజ్ చేయడానికి సిమిలర్ కైండ్ ఆఫ్ లెడ్జర్స్ని మేనేజ్ చేయటాన్ని మనం ఎట్లా మేనేజ్ చేస్తాం, మరి వాటిని ఒక గ్రూప్ లాగా పెట్టడం ద్వారా మేనేజ్ చేస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఏ కంపెనీ హ్యాస్ 25 లోన్ అకౌంట్స్ ఫ్రమ్ వేరియస్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. ఓకే, 25 లోన్ అకౌంట్స్ ఉన్నాయి. ఓకే, వాటన్నిటిని కూడా ఏ గ్రూప్ కింద పెట్టాం మనం, లోన్స్ లయబిలిటీ అనే గ్రూప్ కింద పెట్టాం. ఓకే, దిస్ విల్ హెల్ప్ టు అండర్స్టాండ్ ద టోటల్ ఆఫ్ ఆల్ లోన్స్ పెండింగ్ ఎట్ ఎనీ టైం. దానివల్ల ఏంటి, మనకి ఏమేమి లోన్స్ ఉన్నాయి, ఎంత మనం కట్టాల్సి ఉంటుంది అనేది ఏ టైంలో అన్నా చూడటానికి అవకాశం ఉంటుంది. ఓకే, దాన్ని ఇంకా మనం ఏం చేద్దాం అనుకుంటున్నాం అంటే, ఇఫ్ వీ నీడ్ మోర్ డీటెయిల్స్ లైక్ లోన్స్ ఫ్రమ్ బ్యాంక్స్ అండ్ లోన్స్ ఫ్రమ్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్. ఓకే, బ్యాంక్స్ నుంచి ఎన్ని లోన్స్ తీసుకున్నాము, తర్వాత వేరే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ నుంచి ఎంత లోన్ తీసుకున్నాము అనేది తెలియాలంటే అప్పుడు ఏం చేయాలి, మనం 2 సబ్ గ్రూప్స్ని క్రియేట్ చేయాలి. ఏంటి, ఒకటి లోన్స్ అనేది ఒకటి. ఓకే, తర్వాత లయబిలిటీ. లోన్స్ అండ్ లయబిలిటీ కాదు, ఆ సబ్ గ్రూప్స్ని, ఏ సబ్ గ్రూప్స్ని క్రియేట్ చేయాలి, బ్యాంక్ నుంచి తీసుకున్న లోన్స్ ఒక సబ్ గ్రూప్, తర్వాత ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి తీసుకున్న లోన్స్ ఒక సబ్ గ్రూప్. ఆ 2 సబ్ గ్రూప్స్ని కూడా ఏ ప్రైమరీ గ్రూప్ కింద పెట్టాలి, లోన్స్ అండ్ లయబిలిటీ అనే ప్రైమరీ గ్రూప్ కింద మనం పెట్టాల్సి ఉంటుంది అనమాట. ఓకే, ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఎప్పుడైనా సరే మనం ఒక గ్రూప్ని క్రియేట్ చేయాలంటే ఆల్రెడీ ఉన్న గ్రూప్స్లో లేకపోతే ఆల్రెడీ ఉన్న సబ్ గ్రూప్స్ కింద మనం క్రియేట్ చేయగలం. ఓకే, ఇక్కడ చూడండి, ద యూజర్ కెన్ క్రియేట్ ఎనీ నెంబర్ ఆఫ్ ప్రైమరీ గ్రూప్స్ అండ్ సబ్ గ్రూప్స్ విచ్ ఆర్ అగైన్ గ్రూప్డ్ అండర్ ఏ ప్రైమరీ గ్రూప్ ఆర్ సబ్ గ్రూప్. నువ్వు ఎన్నైనా క్రియేట్ చేసుకో, అవి ఎక్కడ వస్తాయి, మళ్ళీ ఆల్రెడీ ఉన్న ప్రైమరీ గ్రూప్ కింద కానీ లేకపోతే ఆల్రెడీ ఉన్న సబ్ గ్రూప్ కింద కానీ వస్తాయి అనేసి చెప్తున్నాడు. అట్లనే ఇప్పుడు లోన్స్ అండ్ లయబిలిటీస్ కింద 2 సబ్ గ్రూప్స్ మనం క్రియేట్ చేయొచ్చు. దాంట్లో ఒకటేంటి, బ్యాంక్స్ నుంచి తీసుకున్న లోన్స్, ఇంకోటి ఏంటి, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి తీసుకున్న లోన్స్. ఓకే, అట్లా 2 సబ్ గ్రూప్స్ మనం క్రియేట్ చేయొచ్చు. ఎట్లా చేయాలో చూడండి. ఇక్కడ క్రియేట్ గ్రూప్, గో టు గేట్వే ఆఫ్ టాలీ, అకౌంట్స్ ఇన్ఫో, గ్రూప్స్, క్రియేట్. ఓకే, సో చూద్దాం. మనం టాలీ సాఫ్ట్వేర్ ఓపెన్ చేసి ఇక్కడ ఎస్కేప్ కొడుతున్నాను. ఓకే, ఇక్కడ మళ్ళీ ఎస్కేప్ కొడుతున్నాను. గేట్వే ఆఫ్ టాలీలో ఏం చేయమన్నాడు, గేట్వే ఆఫ్ టాలీలో అకౌంట్స్ ఇన్ఫో అనే దాంట్లో గ్రూప్స్ అనేది ఉంటుందంట. చూద్దాం, అకౌంట్స్ ఇన్ఫో ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది పైన. ఓకే, దాంట్లో గ్రూప్స్ అనేది ఉంది. దాంట్లో సింగిల్ గ్రూప్ కింద క్రియేట్ అనేది సెలెక్ట్ చేసుకోమన్నాడు. ఓకే, సెలెక్ట్ చేసుకుంటే ఇట్లా వచ్చింది. ఓకే, అట్లా వచ్చిన తర్వాత ఏం చేయమన్నాడో చూద్దాం. ఓకే, ఫాలోయింగ్ గ్రూప్ క్రియేషన్ బాక్స్ విల్ బి డిస్ప్లేడ్. ఇక్కడ నేమ్ ఏమి ఇచ్చాడు, నార్త్ డెబ్టార్స్. ఓకే, నార్త్ డెబ్టార్స్ అనేసి ఒక గ్రూప్ క్రియేట్ చేస్తున్నాడు. నార్త్ డెబ్టార్స్ అనే ఒక గ్రూప్ క్రియేట్ చేశాడు. అండర్, ఇది దేని కింద వస్తుందంటే సన్రీ డెబ్టార్స్ అనే ఒక
గ్రూప్ కింద వస్తుంది. సో సన్రీ డెప్టర్స్ అనేది ఎక్కడ వచ్చింది, కరెంట్ అసెట్స్ అనే ప్రైమరీ గ్రూప్ కింద సన్రీ డెప్టర్స్ అనే సబ్ గ్రూప్ ఉంది. ఈ సన్రీ డెప్టర్స్ అనే సబ్ గ్రూప్ కింద మనం ఏం చేసాం, నార్త్ డెప్టర్స్, సౌత్ డెప్టర్స్, ఈస్ట్ డెప్టర్స్ అట్లా డిఫరెంట్ గ్రూప్స్గా మనం డివైడ్ చేసాం. సో ఇక్కడ నో అని ఉంది, వాటిని ఏం మార్చట్లేదు, ఎంటర్ ఇక్కడ యాక్సెప్ట్ ఎస్. సో ఎంటర్ ప్రెస్ చేస్తున్నా. ఓకే, నార్త్ డెప్టర్ అనే ఒక గ్రూప్ క్రియేట్ అయింది. ఓకే, నెక్స్ట్ ఆల్టర్ గ్రూప్ని మనం ఏ విధంగా చేంజ్ చేయొచ్చు. గో టు గేట్వే ఆఫ్ టాలీ, అకౌంట్స్ ఇన్ఫో, గ్రూప్స్, ఆల్టర్. చూద్దాం, ఇక్కడ ఎస్కేప్ కొడుతున్నా. ఓకే, గేట్వే ఆఫ్ టాలీలో అకౌంట్స్ ఇన్ఫోలో గ్రూప్స్ అనే దాంట్లో ఇక్కడ ఆల్టర్ అని ఉంది కదా, సో ఆల్టర్ అనేది ప్రెస్ చేస్తాం. ఆల్టర్ అని ప్రెస్ చేయగానే మనకు ఆ గ్రూప్స్ అన్నీ కనబడతాయి. దాంట్లో ఏం చేసుకున్నాడు, సెలెక్ట్ ద నేమ్ ఫ్రమ్ ద లిస్ట్ దట్ ఈస్ రిక్వైర్డ్ టు బి ఎడిటెడ్. దేన్ని ఏ గ్రూప్ని అయితే నువ్వు ఎడిట్ చేద్దాం అనుకున్నావో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేస్తే ఏమొస్తుందంట, గ్రూప్ ఆల్టరేషన్ బాక్స్ విల్ బి డిస్ప్లేడ్ యాజ్ షోన్ బిలో. ఓకే, చూద్దాం మనం ఏ గ్రూప్స్ ఆల్టర్ చేద్దాం అనుకుంటున్నాం, నార్త్ డెప్టార్స్, NORTH, ఇక్కడ నార్త్ డెప్టార్స్ అనేది వచ్చేసింది. ఓకే, గ్రూప్ ఆల్టరేషన్ అని కనబడుతుంది ఇక్కడ, చూసారా. సో అది కనబడింది. మనం కావాలంటే నేమ్ మార్చుకోవచ్చు, తర్వాత అలియాస్ ఏమైనా పెట్టాలంటే పెట్టుకోవచ్చు. ఇక్కడ ND అని ఇస్తున్నా. ఓకే, సో అది తర్వాత దానికి సంబంధించి ఏమైనా రాసుకోవాలంటే రాసుకోవచ్చు అక్కడ. ఓకే, అండర్ ఏ గ్రూప్ కింద అది ఉండాలనేది మార్చాలంటే మార్చుకోవచ్చు. ఓకే, సో ఈ విధంగా మనం ఆల్టర్ చేయొచ్చు. యాక్సెప్ట్ దగ్గర మళ్ళీ ఎంటర్ ప్రెస్ చేస్తున్నాం. ఓకే, సో ఆ విధంగా మనం ఆల్టర్ చేయొచ్చు గ్రూప్ని. ఓకే, నెక్స్ట్ డిలీట్ గ్రూప్. గో టు గేట్వే ఆఫ్ టాలీ, అకౌంట్స్ ఇన్ఫో, గ్రూప్, ఆల్టర్. గ్రూప్ని డిలీట్ చేయడానికి కూడా ఆల్టర్ అనే దాంట్లోకే రావాలంట. ఓకే, గేట్వే ఆఫ్ టాలీ అనేది ఉంది, అకౌంట్స్ ఇన్ఫో ఉంది, గ్రూప్స్ అనే దాంట్లోకి వెళ్ళాలి, దీంట్లో ఆల్టర్ అనే దాంట్లోకి వెళ్ళాలి. ఓకే, వెళ్ళిన తర్వాత దేన్ని ఆల్టర్ చేద్దాం అనుకుంటున్నావు అనేది సెలెక్ట్ చేసుకోవాలి. నార్త్ డెప్టార్స్ అనేది సెలెక్ట్ చేసుకున్నా. ఇప్పుడు ఏం చేయాలంట, సెలెక్ట్ చేసుకున్నాము, ఏది వచ్చింది, ఆల్టరేషన్ స్క్రీన్ విల్ అపియర్, అది వచ్చింది. ప్రెస్ డిలీట్ బటన్ ఫ్రమ్ ద బాటమ్ బార్ ఆర్ యూజ్ ఆల్ట్ D ఫ్రమ్ ద కీబోర్డ్. ఓకే, బాటమ్ బార్లో మనకి డిలీట్ బటన్ ఉందా, ఇక్కడ ఉన్నది. దాని షార్ట్ కట్ ఏమి ఇచ్చాడు, D అని ఇచ్చి దాని కింద ఒక గీత ఇచ్చాడు. ఒక గీత ఇచ్చాడంటే ఏం చెప్పా, ఆల్ట్ పట్టుకొని D అనేది ప్రెస్ చేయాలి. సో ఆల్ట్ D అనేది ప్రెస్ చేయాలి. ప్రెస్ చేయగానే ఏమనింది, కన్ఫర్మేషన్, డిలీట్, నిజంగా డిలీట్ చేద్దాం అనుకుంటున్నావా అనేసి అడిగింది. ఎస్ ఆర్ నో. ఎస్ అని ప్రెస్ చేయగానే మనకి నార్త్ డెప్టార్స్ అనే మనం క్రియేట్ చేసిన గ్రూప్ అనేది డిలీట్ అయిపోయింది. ఓకే, ద గ్రూప్ కెనాట్ బి డిలీటెడ్ ఇఫ్ ఇట్ కంటైన్స్ ఏ లెడ్జర్ ఇన్ ఇట్. ఓకే, ఆల్రెడీ దాని లోపల కనుక లెడ్జర్ కనుక ఏదైనా క్రియేట్ అయ్యి ఉంటే ఆ గ్రూప్లో, అప్పుడు ఆ గ్రూప్ను మనం డిలీట్ చేయలేము. In order to delete a group, we need to move all the ledgers contained in it. ఓకే, దాంట్లో ఆ గ్రూప్లో ఉన్న లెడ్జర్స్ అన్నిటిని మనం వేరే చోటికి పంపించడం ద్వారానే మనం ఆ గ్రూప్ని మనం డిలీట్ చేయగలం. ఓకే, దాంతో మనకి ఇవాళ చెప్పాలనుకున్న థర్డ్ టాపిక్ కూడా అయిపోయింది. ఓకే, సో ఇవాళ ఏమేమి టాపిక్స్ చెప్పుకున్నాం మనం, ఫస్ట్ గేట్వే ఆఫ్ టాలీ, తర్వాత చూడండి ఫస్ట్ గేట్వే ఆఫ్ టాలీ అనేది చెప్పుకున్నాము. దాంట్లో ఏమేమి పార్ట్స్ ఉంటాయి, దాని స్క్రీన్ ఏ విధంగా ఉంటుంది అనేది మీకు చూపించాను. సో గేట్వే ఆఫ్ టాలీ, తర్వాత లిస్ట్ ఆఫ్ అకౌంట్స్. ఆ లిస్ట్ ఆఫ్ అకౌంట్స్ని ఏమంటాడని చెప్పుకున్నాం, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అనొచ్చు, లిస్ట్ ఆఫ్ గ్రూప్స్ అని కూడా అనొచ్చు. ఓకే, సో దాంట్లో ఏమేమి గ్రూప్స్ ఉంటాయి, దాంట్లో సబ్ గ్రూప్స్ ఏమేమి ఉంటాయి అనేది చెప్పుకున్నాము. ఏ సబ్ గ్రూపు ఏ ప్రైమరీ గ్రూప్ కింద వస్తుంది అనేది కూడా చెప్పుకున్నాము. ఇవాళ చెప్పుకున్న థర్డ్ టాపిక్, టాలీలో గ్రూప్స్ ఏ విధంగా క్రియేట్ చేయాలి, ఏ విధంగా ఆల్టర్ చేయాలి, ఏ విధంగా డిలీట్ చేయాలి అనేది కూడా చెప్పుకున్నాము. ఓకే, థ్యాంక్ యూ.